Hi everyone. In the race between lion and deer, many times deer wins because of lion runs for food and deer runs for life. So purpose is more important than the meat. అలాగే రాబోయే ఎలక్షన్స్లో ఇవాళ రోజున ఉన్న పార్టీలన్నీ కూడా విన్ విన్ రేస్లో ఎవరి వేలో వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి మనందరం కూడా అనుకోవచ్చు. దానిలో ముఖ్యంగా ఇవాళ రోజున క్యాస్ట్ సెన్సెస్ తీసుకోండి. అంటే ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎంతమంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఓసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఎవరు ఎంత పర్సంటేజ్లో ఉన్నారు అని చెప్పి జస్ట్ ఫర్ మీ అందరూ తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో చిన్న ఇన్ఫో ఇవ్వాలి అని చెప్పేసి మీ అందరి ముందుకు వచ్చానండి. ఇవాళ రోజున ఓసీలను తీసుకుంటే ఓవరాల్ అంటే మనకి దాదాపు 5 కోట్ల మంది జనాభా ఉంటే 4,08,00,000 మంది ఓటర్స్ ఉన్నారండి. అంటే లైక్ పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, అబోవ్ 100 ఇయర్స్ ఏజ్ కావచ్చు, ఫస్ట్ ఓటర్స్ కావచ్చు, అట్లా తీసుకుంటే ఏజ్ వైజ్గా. అలాగే ఇప్పుడు క్యాస్ట్ వైజ్గా తీసుకుంటే ఓసీస్లో మనకి 39.4% ఓసీలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి. అలాగే బీసీలను తీసుకుంటే 42.1% బీసీలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్లో ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు తీసుకుంటే 17% మన ఏపీలో ఓటర్స్ ఉన్నారండి. అలాగే అదర్స్ తీసుకోండి, అంటే మైనారిటీలు కావచ్చు, ఇంకా అలాంటి వాళ్ళని తీసుకుంటే 1.5% ఓటర్స్ మన ఓవరాల్ ఓటర్స్లో ఉన్నారనమాట. కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఇప్పుడు ఓసీలు అనేసరికి మనకి బ్రాహ్మిన్స్, క్షత్రియస్, కోమట్లు, కమ్మాసు, కాపు, రెడ్డి, వెలమ, బలిజ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఓసీల కిందకు వస్తారు. అలాగే మనం బీసీలు తీసుకుంటే యాదవాస్ కావచ్చు, తెలగ కావచ్చు, రజక కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి బీసీల కిందకు వస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీలను తీసుకుంటే మాదిగలండి, మాదిగ మాల వస్తారు. మాదిగలు మాల వాళ్ళు ఎస్సీ ఎస్టీల కిందకు వస్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు మైనారిటీస్ అనుకోవాలి. ఇవాళ రోజున బ్రాహ్మిన్స్ తీసుకుంటే 3.0% బ్రాహ్మిన్స్ ఉన్నారు, క్షత్రియాస్ 1.2% ఉన్నారు. అలాగే వైశ్యాస్ తీసుకుంటే, కోమట్లు తీసుకుంటే 2.7% ఓటర్స్ వైశ్యాస్ ఉన్నారు. కమ్మా తీసుకుంటే 4.8% ఓటర్స్ కమ్మాస్ ఉన్నారండి. అలాగే కాపులను తీసుకుంటే అత్యధికంగా 15.2% మంది ఓటర్స్ కాపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అలాగే రెడ్డిలను తీసుకుంటే రెడ్డిస్ 6.5% ఉన్నారండి. అలాగే వెలమ తీసుకుంటే 3% ఉన్నారు, బలిజా తీసుకుంటే 3% ఉన్నారు. దట్ ఈజ్ ఓవరాల్ ఓసీస్ అండి. దెన్ కమ్ టు ద బీసీస్. యాదవాస్ని తీసుకుంటే 6.3% ఓటర్స్ యాదవాస్ ఉన్నారండి. అలాగే తెలగ 5.2% తెలగలు ఉన్నారు. అలాగే రజక చాకలి వచ్చేసి 4.2% ఓటర్స్ బీసీలు ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ ఉన్నారని చెప్పుకోవాలి. అలాగే మాదిగ తీసుకుంటే 7.3% ఓటర్స్ మాదిగలో ఉన్నారండి. అలాగే 9.7% మాల కమ్యూనిటీ నుండి ఉన్నారండి. అలాగే ఇంకా మైనారిటీ అదర్స్ తీసుకుంటే 1.5%, ఓవరాల్గా 100%. అంటే మనం ఇవాళ రోజున ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, అత్యధిక ఓటర్స్ ఓసీల్లో ఎంతమంది ఉన్నారు, ఏ వర్గంలో, అలాగే బీసీల్లో అత్యధిక ఓటర్స్ ఏ వర్గంలో ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి. కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇవాళ రోజున మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఉన్న పార్టీలందరూ కూడా ఇవాళ రోజున విన్ విన్ రేస్లో ఎవరికి వాళ్ళు కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ దిస్ క్యాస్ట్ సెన్సెస్ అండి. దీని మీద డిపెండ్ అయ్యే ఇవాళ రోజున రాబోయే ఎలక్షన్ ఏదైతే 40-50 రోజుల్లో వస్తుందో ఈ ఎలక్షన్ అనేది కంప్లీట్గా ఈసారి దీన్ని బేస్ చేసుకుని జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా తీసుకొచ్చే క్రమంలోనే చిన్న ప్రయత్నం ఇప్పుడు నేను చేశాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.